మొన్నటికి మొన్న సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రావణి, నిన్న నూజివీడు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పార్థసారథి, నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్. ఇలా ఒక్కో ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడర్లో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. దాడులు చేసేంత తీవ్రంగా పరిస్థితి మారుతుంది. 7 నెలల వ్యవధిలోనే టీడీపీ క్యాడర్ల అసహనం డేంజర్ బెల్ మోగిస్తుందా? పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సీనియారిటీకి మారుపేరైన టీడీపీలో కార్యకర్తలు కట్టు తప్పుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం దాడి చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే గెలుపునకు తాము ఎంతో కష్టపడితే విజయం సాధించిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. ఈ కారణంతో కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేకపోవడంతో అధిష్టానం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. కార్యకర్తల్లో వచ్చిన మార్పును పార్టీ ఎలా చక్కదిద్దుకుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా గత 5 ఏళ్లు తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలు పార్టీ గెలిచాక ఎక్కువ గుర్తింపు, గౌరవం కోరుకుంటున్నారు. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను విస్మరించి తమ చుట్టూ భజన బృందానికి ఎక్కువ ప్రాధాన్యతమిస్తున్నారని విమర్శిస్తున్నారు. గురువారం గుంటూరులో జరిగిన దాడికి ఇదే కారణమని పార్టీ వర్గాల సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైసీపీయే గెలిచింది. వాస్తవానికి ఈ సీటులో టీడీపీ ఇతర వర్గాలకి ఎక్కువ బలం ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భారీ విజయం సాధించారు. ఆయన విజయం కోసం పనిచేసిన మైనార్టీ నేతలను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని ఆవేదన ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. దీనికి తగ్గట్టే గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాళి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు ఫిరోజ్, ఇంతియాజ్, రియాజ్ ఉంటున్నారు. వీరికి కనీస సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారిపై ఫైర్ అవ్వడంతో దాడికి దిగారు. ఈ ఘటన టీడీపీలో సంచలనం రేపుతుంది. ఒక్క గుంటూరులోనే కాదు, గతంలో సింగనమాలలోనూ ఎమ్మెల్యే బండారు శ్రావణి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీకే చెందిన ప్రసాద్ అనే గ్రామస్థాయి నేత ధర్నాకు దిగాడు. పార్టీకి 30 ఏళ్లుగా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి డబ్బులు అడుగుతున్నారని ఆయన వాపోయాడు. అదేవిధంగా ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మంత్రి పార్థసారథి పైన టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమ కంటే ఎక్కువగా వైసీపీ వారికి మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆవేదనతో నియోజకవర్గానికి చెందిన 500 మంది కార్యకర్తలు ముక్కుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విధంగా పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కార్యకర్తల్లో అసమ్మతి వ్యక్తమవుతుండటంతో టీడీపీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరి మార్చుకోవాలని, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను తమ సామ్రాజ్యంలా భావిస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుండటంతో వాళ్ళ అసహనం పెరిగిపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్తున్న యువనేత లోకేష్ రంగప్రవేశం చేస్తేనే మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య పెరిగిపోతున్న గ్యాప్ తగ్గించేలా అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.